ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సౌండ్తో వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫోటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది. నేనైతే ఓపెన్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, అలైక్ మోషన్లో మీకు సైన్ ఇన్ ప్రాబ్లం ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే అలైక్ మోషన్లో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వీడియోలో వీడియో అయితే చేసి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో చూసి చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కిందికి స్క్రోల్ చేసుకోండి. ఒకవేళ ఫాంట్స్ మిస్ అని వస్తే మాత్రం స్క్రోల్ చేసుకొని ఆ లింక్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్లు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వీల్ ఆల్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ దానికి టిక్ మార్క్ పెట్టుకొని ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళేసి మీరు ఇంపోర్ట్ చేసుకొని ఫాంట్స్ మొత్తం సపరేట్ ఫోల్డర్లో అయితే పెట్టేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతాయి. బ్యాక్ అయితే వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ 4 ఫోటోలు ఉన్నాయి, ఆ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవడమే. రీప్లేస్ పెట్టుకోవడం అంటే ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఫోల్డర్లో అయితే క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫోటో ఉన్న సపరేట్గా మీరు పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా ఫోటోని ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది, యాడ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మళ్ళీ ఇంకో ఫోటోని కూడా సేమ్ ఇదే విధంగా ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుగానే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. సేమ్ థర్డ్ ఫోటో ఉన్న సేమ్ ఇదే విధంగా కలరింగ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి మీరు మార్చుకోండి. ఈ విధంగా 4 ఫొటోస్ రీప్లేస్ పెట్టుకున్నాక పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో క్వాలిటీ ఏ కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.